హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా బుజ్జి లైఫ్. సో ఇప్పుడు మేము ఫ్యామిలీ ఆఫ్ 4 కాబట్టి నేమ్ చేంజ్ చేసుకున్నానండి. సో మా చిన్నబాబు పుట్టాక నేమ్ రివీల్ కోసం అండర్ బడ్జెట్ 300 బడ్జెట్లో బాబుకి నేమ్ రివీల్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. సో దానికి కావాల్సినవన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసామండి. ఫస్ట్ ఒక థర్మాకోల్ షీట్ మీద పేపర్లో హార్ట్ సింబల్తో డ్రా చేసుకున్నామండి. సో దట్ ఎక్కడైనా షేప్ మిస్ అయినా కరెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి ఫస్ట్ మార్కర్తో సెట్ చేసుకున్నాం. తర్వాత అంటే నైఫ్ తీసుకొని దాన్ని కట్ చేయడం స్టార్ట్ చేసామండి. చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి, కొంచెం అటు ఇటు అయినా అది థర్మాకోల్ షీట్ కాబట్టి లోపలికి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే హ్యాండ్ కూడా. సో జాగ్రత్తగా ఈచ్ కొంచెంగా స్టార్ట్ చేసామండి కట్ చేయడం అనేది. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ కొంచెం ఓపికతో చేసుకుంటే ఇంట్లోనే 300లో అయిపోతుందండి ఈ డెకరేషన్ అనేది. సో ఫస్ట్ హార్ట్ సింబల్స్వి ఇలాంటివి 2 రెడీ చేసి పెట్టుకోవాలండి. సో దట్ ఒక షేప్ ఇవ్వడానికి బాగుంటుంది. ఓన్లీ 1 మీద నేమ్ సెట్ అవ్వదు కాబట్టి 2 తీసుకున్నాము. సో ఆ తర్వాత అవి కొంచెం జస్ట్ షేప్లా కాకుండా కొంచెం ఎక్కడి నుంచి చూసినా సింబల్లా కనిపించాలని చెప్పి సైడ్స్ అనేవి కొంచెం లోపలికి కట్ చేస్తున్నామండి. సో దట్ కొంచెం 3D ఫీలింగ్ అనేది వస్తుంది అని చెప్పి ఆలోచనతో అలా సైడ్స్ అనేవి 2 హార్ట్ సింబల్స్కి కట్ చేసామండి. సో ఆ తర్వాత జెతిన్వి స్కేల్తో ఫస్ట్ నేమ్స్ రాసుకున్నామండి. సో దట్ ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఒకటి పెద్దది చిన్నది అలా అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి స్కేల్తో కరెక్ట్ మెజర్మెంట్స్తో క్యాపిటల్ లెటర్స్లో జతిన్ అని రాసుకున్నాం. సో మా బాబు పేరు అర్థమైంది కదండి, జతిన్. సో ఆల్రెడీ వాడికి తెలుసు, బట్ ఇది చేసి ఇన్ని డేస్ అయినా కూడా ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది. సో సారీ. సో తర్వాత ఏంటంటే చిన్నగా JATIN ఈ 5 లెటర్స్ని కూడా స్మాల్గా చిన్నగా కట్ చేసుకున్నాము. అండ్ అలాగే కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఇవి కూడా లోపల అంటే 3D స్ట్రక్చర్ రావాలని చెప్పాను కదండి. సో వాటి కోసం అని చెప్పి వీటిని కూడా 1 బై 1 లోపలికి కూడా కట్ చేసామండి. స్కేల్ పెట్టుకొని కట్ చేయండి, సో దట్ మీకు ఎక్కడ పోదు. లోపలికి కట్టితే మళ్ళీ బెండు ముక్క వేస్ట్ అవుతుంది. సో ఒక బెండ్ ముక్క అయితే సరిపోతుందండి. హాఫ్తోనే నేమ్ అంతా చేసేయచ్చు. కొంచెం ఎవరికైనా ఎక్స్ట్రా లెటర్స్ ఉన్నా మధ్యలో మిస్ అయినా చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఫుల్ తీసుకున్నాం మేము. సో ఇలా 1 బై 1 అనేది లెటర్స్ కూడా కట్ చేసుకున్నామండి. సో దట్ ఈజీగా ఉంటుంది. బట్ అనుకున్నంత ఈజీ అయితే అవ్వలేదండి, చాలా టైం ప్రాసెసే. సో చూస్తున్నారు కదండి, అలా మనం ఆలోచించుకుంటూ తీసుకోవాలి. అది ఎవరి లెటర్ అయినా సరే ఇలాగే కట్ చేసుకొని క్యాపిటల్స్లో రాసుకుంటే మనకి ఫస్ట్ టైం చేయడం కాబట్టి ఈజీగా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి మేము క్యాపిటల్ లెటర్స్ తీసుకున్నామండి. సో ఆ తర్వాత ఏం చేసామంటే 2 హార్ట్స్లో ఒక హార్ట్ది హాఫ్కి కట్ చేసి 2 హార్ట్స్ అనేవి జాయిన్ చేసామండి. అలా అవి జాయిన్ చేయడానికి అప్పుడు టూత్ పిక్ లేదండి మా దగ్గర. సో అందుకని చీపురు పుల్లని తీసుకొని కొంచెం నైఫ్తో షార్ప్గా ఎడ్జెస్ అనేవి షార్ప్గా వచ్చేలాగా కట్ చేసుకొని అప్పుడు జాయిన్ చేశానండి. అలా జాయిన్ చేయడం వల్ల 2 హార్ట్ సింబల్స్ కూడా ఒక్కదానిలాగే అనిపించాయి. సో అందుకే అని 2 హార్ట్ సింబల్స్ అనేవి కట్ చేసుకున్నాము. ఈ థాట్ కోసం ఇలా జాయిన్ చేద్దాము 1 బై 1 అని చెప్పి. ఆ తర్వాత దానికి కలరింగ్ వేయడం స్టార్ట్ చేసామండి. సో ఫస్ట్ ఫెవికాల్ కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని హార్ట్ సింబల్ మొత్తం ప్లెయిన్గానే ముందు మొత్తం అంటించేసానండి. సో దట్ ఎక్కడైనా మిస్ అవ్వకుండా ఉంటుంది. కొంచెం ఎక్కువైనా ఏం కాదు అని చెప్పి మొత్తం స్ప్రెడ్ చేశాక దాని మీద ఇంకా కలరింగ్ వేయడం స్టార్ట్ చేసామండి. సో మా దగ్గర అయితే రెడ్, బ్లూ, గ్రీనే ఉన్నాయండి. సో వాటితోనే చేద్దామని చెప్పి ఫస్ట్ హార్ట్ సింబల్స్ ఎప్పుడు రెడ్లోనే ఉంటాయని చెప్పి రెడ్ కలరింగ్ వేసామండి. సో నేమ్స్ ఇంక వాటి మీద ఇంకొంచెం హైలైట్ అవ్వాలంటే బ్లూ అయితేనే బాగుంటుంది అని చెప్పి బ్లూకి సేమ్ ఫస్ట్ లెటర్కి గమ్ అంటించుకొని కిందకి అంటే ఫ్లిప్ చేసి కలరింగ్ ఒక పేపర్లో వేసుకొని వాటితో అంటించుకున్నామండి. ఎందుకంటే ఇవి చిన్న చిన్న లెటర్స్ సైడ్స్ పోతూ ఉంటుంది అని చెప్పి ఇలా ఫ్లిప్ చేస్తే తొందరగా ఈజీగా అవుతుంది వర్క్ అనిపించింది. సో అందుకోసమని ఇలా ఫ్లిప్ చేసి లెటర్స్ ప్రతి ఒక్కదానికి అంటించుకున్నామండి. సో దట్ ఈజీగా ఉంటుంది అని. లెటర్స్ అయిపోయిన తర్వాత ఇలా క్రిస్ క్రాస్ ఒకటి పైకి కిందకి ఇలా నేమ్ అనేది సెట్ చేసుకున్నామండి. సో ఓకే బాగుంది ఇలా అనిపించిన తర్వాత వాటిని కూడా జస్ట్ చెప్పా కదండి చీపురు పుల్లనే కొంచెం ఎడ్జెస్ని షార్ప్గా నైఫ్తో కట్ చేసుకొని వాటితో స్టిక్ చేసేసామండి. సో దట్ అవి పడిపోకుండా ఉంటాయి. ఓకే బాగుంది అని సెట్ చేసుకున్నాక అలా అన్ని లెటర్స్ని కూడా చీపురు పుల్లతోనే మేము కింద థర్మాకోల్ షీట్కి అంటించామండి. తర్వాత స్టిఫ్గా ఉంటుంది ఊడిపోకుండా అని చెప్పి. సో అలా 1 బై 1 చేసుకుంటూ వచ్చామండి.
సో మొత్తానికి అలా మా బాబు నేమ్ రివీల్కి అని చెప్పి ఇలా నేమ్ రివీల్ కోసం నేమ్ అనేది తయారు చేసామండి హోమ్లో. బట్ కొన్ని అన్ఫార్చునేట్ రీజన్స్ వల్ల అది ఫ్లాప్ అయింది. సో అందుకని మీకు నేను నేమ్ రివీల్ అనేది చేయలేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.